సహజ మార్గంలో అభ్యాసిలోనికి ప్రాణాహుతి ప్రసారం ద్వారా దివ్యకృపను ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ నిజానికి అతి తక్కువ కాలంలో అభ్యాసి ఆధ్యాత్మిక ఔన్నత్యం కొరకు అతనిలోని సంక్లిష్టతలను తొలగించటానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ ప్రాణాహుతి ప్రక్రియ వల్ల కలిగే ఫలితాన్ని కొన్ని దశాబ్దాల స్వయం కృషితో కూడా పొందటం అసాధ్యం. ప్రాచీన గ్రంథాలలో నిర్దేశించిన పద్ధతుల సహాయంతో స్వతంత్రంగా ధ్యాన సాధన చేపడితే విపరీతమైన చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రాచీన పద్ధతులలో వ్యక్తి తన మనస్సు యొక్క ఎడతెగని చర్యలను అణిచివేయటానికి నిరంతరము శ్రమించవలసి ఉండేది. కాబట్టి జీవితకాలమంతా ఈ పనితోనే సరిపోయేది. వాస్తవానికి ధ్యానం చేయడానికి సమయం ఏమీ మిగలదు. ధ్యాన సమయమంతా ఆలోచనలను, స్వభావాలను అదుపులో పెట్టుకోవడానికి చేసే శ్రమకే ఖర్చయిపోతుంది. అత్యంత క్లిష్టమైన దీనిని సాధించటానికి సహజ మార్గంలో అభ్యాసి చేయవలసిన పని ఏమిటంటే, ఎవరి మనస్సు, ఇంద్రియాలు, గుణగణాలు పరిపూర్ణంగా క్రమపరచబడి అదుపులో ఉంటాయో అలాంటి గురుదేవుల శక్తితో తనను తాను అనుసంధానించుకోవాలి. అప్పుడు గురుదేవుల శక్తి అభ్యాసిలోని మానసిక స్వభావాలను కూడా క్రమపరుస్తుంది. అందువలన నిశ్చయంగా విజయాన్ని పొందటానికి గురుదేవుల సహాయం అత్యంత ఆవశ్యకం.